వెల్కమ్ టు ఐబీటీవీ. మంత్రాలయం మండలంలోని కోసిగి ఏపీ మోడల్ స్కూల్లో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 3.0 శుక్రవారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల్లో మనోధైర్యం పెంపొందించేందుకు ఇది మంచి అవకాశమని స్కూల్ ప్రిన్సిపల్ సుందర్ కుమార్ చెప్పారు. పిల్లల్లో దాగి ఉన్న అనేక నైపుణ్యాలను వెలికి తీయడంలో ఈ సమావేశాలు ఎంతో దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్, బోధనా సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా మంచి ప్రతిభ కనబరిచేలా పాఠశాల చేపడుతున్న చర్యలను తల్లిదండ్రులకు వివరించారు. సంవత్సరం ఇది తల్లిదండ్రుల యొక్క ఆత్మీయ సమావేశం 3.0. ఎందుకు ఆత్మీయ సమావేశం అని అన్నారంటే, పిల్లల్లో మనోధైర్యం నింపడానికి కోసం, విద్యతో పాటు అనేక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి కోసం తల్లిదండ్రుల యొక్క పాత్రతో పాటు విద్యార్థుల యొక్క పాత్ర, ఉపాధ్యాయుల యొక్క పాత్ర చాలా గర్వించదగ్గ విషయం. పిల్లల్లో అనేకమైనటువంటి నైపుణ్యాలు ఉంటాయి. ఈ నైపుణ్యాలను కొలవడంలో ఉపాధ్యాయుల యొక్క పాత్ర చాలా అమోఘమైంది. ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి సాంకేతిక పరిజ్ఞానం చాలా గంభీరమైనది, అమోఘమైనది అని చెప్పడంలో ఎంతగానో గర్విస్తున్నాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మాత్యులైనటువంటి నారా లోకేష్ గారు, వారి యొక్క ఆలోచనలో నుండి ఉద్భవించినవే ఈ యొక్క ఆత్మీయ సమావేశం 3.0. మాతృభాషతో పాటు రాష్ట్ర భాష, అదేవిధంగా జాతీయ భాష, అంతేకాకుండా ఇంటర్నేషనల్ భాష అయినటువంటి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అదేవిధంగా మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్లో కొత్త అనేకమైనటువంటి పథకాలను ప్రవేశపెడుతూ వచ్చారు. అందులో పాల్ ల్యాబ్ అనేది చాలా ఇమ్మెన్స్ కలిగినటువంటి ఒక చక్కటి ప్రోగ్రాం. మా పాఠశాలలోని విద్యార్థులకు 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మాతృభాషలోను, అదేవిధంగా వివిధ భాషల్లోనూ ఆల్రెడీ ఇన్బిల్ట్ అయినటువంటి కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ ద్వారా పిల్లల్లో ఒక జ్ఞాన సంపాదన ఎక్కువగా ఉంటుంది అని చెప్పడంలో ఏ విధమైనటువంటి నిస్సందేహత లేదు. అంతేవిధంగా ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క 3.0 ఎందుకు ప్రవేశపెడుతూ వచ్చారంటే, ఎస్ఎస్సిలో ఈ యొక్క 100 రోజుల ప్రోగ్రాం ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ప్రణాళికను ప్రవేశపెట్టడంలో ప్రభుత్వం ఎంతగానో చాలా చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే ఈ యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.